పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడు. చెన్నై సమీపంలోని కూవం నదిలో రాయుడి మృతదేహం లభ్యమైంది. హత్యకు ముందు కాళహస్తి గోడౌన్లో రాయుడిని చిత్రహింసలకు గురి చేసినట్టు పోలీసులు గుర్తించారు. చిత్రహింసలకు గురి చేసిన 5గురిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత భర్త చంద్రబాబుతో సహా 5గురు నిందితులు ఉన్నారు. ఈ నెల 8న చెన్నైలోని కూవం నదిలో రాయుడి మృతదేహాన్ని పడేశారు నిందితులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల్ని గుర్తించారు. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నిందితుల్ని కాళహస్తి తీసుకువచ్చి విచారిస్తున్నారు తమిళనాడు పోలీసులు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాస్ దారుణ హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయమూర్తి లైవ్ లో అందిస్తారు. విజయమూర్తి, మహేశ్వరి, ఏదైతే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూత డ్రైవర్ రాయుడు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. తన వద్ద డ్రైవర్గా పనిచేస్తూ గత నెలలో ఏదైతే జూన్ 21 తారీఖు నుంచి అకారణంగా అతని పనిలో నిలిపివేస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం, ఆ తర్వాత రాయుడు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురి కావడం ఇప్పుడు పలు అనుమానాలకు పోలీసులు తావిస్తోంది. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్నటువంటి 7 వెల్స్ పోలీసులు ఇప్పటికే 5 మందిని అదుపులో తీసుకున్నారు. వీరిలో వినూత భర్త చంద్రబాబుతో పాటు శివకుమార్, ఇటు గోపి, షరాబు అనేటువంటి ఒక వ్యక్తితో పాటు మరికొంతమందిని కూడా అనుమానితులుగా ఈ యొక్క కేసులో పోలీసులు అదుపులో తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఒక గోడౌన్లో ఈ యొక్క రాయుడును తీవ్రంగా గాయపరిచిన తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి కోవం నదిలో ఎంఎస్ నగర్ 4వ గేట్లో ఉన్న సమీపంలో ఒక్కసారిగా అతన్ని పడవేయటం, ఇవన్నీ కూడా సీసీ ఫుటేజీలో రికార్డు కావటం, ఈ విషయాలపైన ఈ యొక్క చెన్నై నగరంలో ఉన్నటువంటి 7 వెల్స్ పోలీసులు కీలక ఆధారాలన్నీ కూడా సేకరించారు. సీసీ ఫుటేజ్ను కూడా సేకరించడం జరిగింది. దానిలో భాగంగానే నిందితులను అదుపులో తీసుకున్న తర్వాత వారిని శ్రీకాళహస్తి ఆ గోడౌన్ వద్దకు తీసుకొచ్చారు. రేణిగుంటలో కొన్ని పరిసర ప్రాంతాలను కూడా నిందితులతో పాటు తమిళనాడు పోలీసులు కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. చనిపోయినటువంటి డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడికి సంబంధించి సెల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి శ్రీకాళహస్తి ఏదైతే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నగర వినూతకు సంబంధించి పోలీసులు కొన్ని కీలక ఆధారాలను, స్టేట్మెంట్లు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో తమిళనాడులో పోలీసులు మీడియా సమావేశం కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాళహస్తి నుంచి తమిళనాడు యొక్క 7 వెల్స్ పోలీసులు ఆన్ ది వేలో వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క పోస్ట్ మార్టంకి ఏదైతే ప్రస్తుతం ఒక శ్రీనివాసులు డెడ్ బాడీని అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను అయితే పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది. నగరం ఈ యొక్క శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూత భర్త చంద్రబాబును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కొన్ని కీలక సమాచారం కూడా పోలీసులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఒక నెల రోజుల ముందే అతన్ని డ్రైవర్గా విధుల నుంచి తప్పించడం, తనకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా లీక్ చేస్తున్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ను రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక పక్కా యాక్షన్ ప్లాన్తోనే ఈ యొక్క రాయుడును హత్య చేశారన్నటువంటి అంశాలు, కీలక ఆధారాలన్నీ కూడా పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మూర్తి, మీరు అన్నారు ఇప్పుడు ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు అనేసి, దీనిపైన ప్రధానంగా అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి. మరి ఈ కోణంలో ఏమైనా తమిళనాడు పోలీసులు ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రాథమికంగా పోలీసులు అన్ని వివరాలు కూడా సేకరించారు. ఒక పక్కా యాక్షన్ ప్లాన్తో గత కొంతకాలంగా చాలా నమ్మకంగా ఆమె వద్ద ఏదైతే వినూత వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి యొక్క రాయుడు ఒక్కసారిగా అతన్ని గత నెల 21వ తారీఖు నుంచి విధుల నుంచి తప్పిస్తూ ఉన్నాం, తనకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ప్రత్యర్థులకు చేరవేస్తూ ఉన్నాడు, తన నుంచి కోవర్ట్గా పనిచేస్తూ ఉన్నాడు, నమ్మకంగా ఉంటూ తనకు అన్యాయం చేశాడంటూ ఒక పత్రికా ప్రకటన సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇవన్నీ చూస్తామంటే ఒక పక్కా యాక్షన్ ప్లాన్ ప్రకారమే అతన్ని విధుల నుంచి తప్పించడం, ఆ తర్వాత తన భర్త సహాయంతో కొంతమంది అంచురులతో కలిసి ఒక గోడౌన్లో
వేసి అతని చిత్రహింసలు గురి చేయడం, ఆ తర్వాత అతను తీసుకువెళ్ళి తమిళనాడులో చెన్నై నగరంలో ఉన్నటువంటి కోవం నదిలో యొక్క 4వ గేటు ఏదైతే ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నటువంటి ఆ గేటు వద్ద వాళ్ళు పడేస్తున్నటువంటి విజువల్స్ సీసీ ఫుటేజ్లో పోలీసులు సేకరించిన తర్వాత ఇవన్నీ కూడా అతని హత్యకు గురవడం వెనుక అతని చేతి మీద ఉన్నటువంటి టాటూ ఏదైతే ఉందో దాన్ని అతని యొక్క చేతి పైన వినూత పేరు ఉండటం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబల్ ఉండటం, దాని ఆధారంగానే గుర్తించి పోలీసులు సమాచారం మేరకు ఎంక్వైరీ చేయడం జరిగింది. వీరి యొక్క ఆధారాలను సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత ఈ యొక్క 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద తమిళనాడు పోలీసులు అయితే పూర్తిగా కొన్ని క్లూస్ అయితే సేకరించారు. వీటితో యొక్క కేసుకు సంబంధించి మీడియా సమావేశం కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మహేశ్వరి. థ్యాంక్ యూ విజయమూర్తి.